శివాష్టోత్తరం అంటే ఏమిటి? శివుని 108 పేర్లు. ప్రతి పేరు ఆయన ఒక గుణం, శక్తి రూపాన్ని చెప్తుంది. సింపుల్గా ముఖ్యమైన పేర్లు, వాటి యొక్క అర్థాలు చూద్దామా? శివుడు శుభం కలిగించేవాడు. మహాదేవుడు దేవతలందరికీ దేవుడు. శంకరుడు కష్టాలు తొలగించేవాడు. నీలకంఠుడు విషం తాగి లోకాన్ని కాపాడేవాడు. భోళాశంకరుడు త్వరగా కరుణ చూపించేవాడు. త్రిలోచనుడు 3 కన్నులు ఉన్నవాడు. గంగాధరుడు తలపై గంగను ధరించేవాడు. చంద్రశేఖరుడు తలపై చంద్రుడు ఉన్నవాడు. పశుపతుడు జీవులందరికీ రక్షకుడు. కైలాసవాసి కైలాసంలో నివసించేవాడు. నటరాజు సృష్టి నాశన నాట్యం చేసేవాడు. యోగేశ్వరుడు యోగానికి అధిపతి. విశ్వేశ్వరుడు ఈ ప్రపంచానికే అధిపతి. అసలు అష్టోత్తరం ఎందుకు చదవాలి? మనసుకు శాంతి, భయం, నెగిటివ్ ఆలోచనలు తగ్గడానికి, భక్తి ఓర్పు పెరగడానికి, మంచి శుభ ఫలితాలు వస్తాయని నమ్మకంతో. ఎలా చదవాలి అంటే సోమవారం లేదా రోజు చదవచ్చు. దీపం వెలిగించి ఓం నమ శివాయ అంటూ ఒక్కో నామం చదవాలి.